మన మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అంటున్న ఆదిత్య. జ్యోతి సూర్యలు తన తల్లిదండ్రులని నిజం చెప్పిన కుట్టి. ఇందుకు సడన్ గా కుట్టి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు మరి ఆదిత్య ఈ విషయాన్ని బయట పెట్టాడా? అసలు ఆదిత్య ఈ మాట దేనికోసం అన్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ అప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సూర్య ఇంకా జ్యోతి ఇద్దరు కూడా ఆది ఇంకా కుట్టి ఇద్దరు హనీమూన్కి బయలుదేరినప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి సునందతో మాట్లాడి వాళ్ళిద్దరికీ మీరైనా శోభనం ఏర్పాట్లు చేసేసేయండి, ఇక వాళ్ళని ఎక్కడికి పంపొద్దు, వాళ్ళకి ఇప్పటికే చాలా దెబ్బలు తగిలి ఇద్దరూ కూడా చాలా నీరసించిపోయారు అని అంటారు. దాంతో నేను అదే అనుకుంటున్నానండి అంటూ సునంద ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు రాత్రి ఇద్దరినీ కూడా ఒకటి చేయాలని చెప్పి పడక గదిని చక్కగా అలంకరించి భార్యాభర్తలిద్దరినీ లోపలికి పంపిస్తుంది సునంద. ఇక జీవన అయితే ఈ శోభనం ఎలా ఆపాలా అని చెప్పి ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆదిత్య ఆనంద్ని చూస్తూ, ప్రతిరోజు కూర్చునే ఈ మంచం ఈరోజు కొంచెం కొంటగా మన కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తోంది అని చెప్పని అంటే, జీవితమే ఎదురు చూస్తోంది, మంచం ఎదురు చూడటంలో ఆశ్చర్యం ఏముంది ఆదిత్య గారు అని చెప్పని అంటుంది. పర్వాలేదే, లాయర్ గారు వాదనలే చేస్తారనుకున్నాను, వాయిద్యం లాంటి కవిత్వాలు కూడా చెప్తారనమాట అంటూ ఉంటే, గట్లేం కాదు మీరు అన్నారని నేను చెప్పిన అంతే అని చెప్పని అంటుంది. సరే అయితే ఈ రోజు నుంచి మన లైఫ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మన మధ్యన ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను ఆనంది. ఈ విషయంలో అది నీకు ఇష్టమైతేనే అని అనగానే, రహస్యాల గట్లాంటివి ఏమీ లేవు ఆదిత్య గారు, నేను ఏదైనా ఓపెన్ మైండెడ్గా ఓపెన్ బుక్లా ఉన్నాను, ప్రతిదీ మీకు చెప్పినాను, నా దగ్గర దాచిపెట్టినవి ఏమీ లేవు అని చెప్పని అంటుంది. నిజం చెప్పానంది, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. మన ఫస్ట్ నైట్ రోజు నేను అలేఖ్య గురించి నీతో చెప్పాలి అనుకున్నాను, కానీ ఈలోపే విషయం అయితే బయటకు వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. ఇక నేను దాచిపెట్టినవి కానీ నీకు తెలియాల్సినవి కానీ ఏమీ లేవు, కానీ నీ లైఫ్లో నాకు తెలియాల్సినవి ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ ఉంటాడు ఆదిత్య. గస్మంటి ఏమీ లేవు ఆదిత్య గారు, గట్లెందుకు అన్నిసార్లు అడుగుతున్నారు అని చెప్పని అంటుంది. ఎందుకో ఒక విషయాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావనిపిస్తోంది, నా దగ్గరే కాదు ఈ ప్రపంచం దగ్గరే దాచావనిపిస్తోంది అని చెప్పని అనగానే, గస్మంటి దాసుడులు నా దగ్గర ఏమీ లేవాదిత్య గారు అంటూ ఉంటే, గుర్తు తెచ్చుకో ఆనంది, బాగా గుర్తు తెచ్చుకో అంటూ ఇక ఆదిత్య జీవన అని పిలుస్తాడు. షాక్ అయిపోతుంది కుట్టి. జీవనానా, గదేంది ఆదిత్య గారు ఇక్కడ జీవన అని చెప్పి పిలుస్తున్నారు అనగానే, జీవన నువ్వే కదా అంటాడు. షాక్ అయిపోతుంది కుట్టి. గట్లైంది, నేను జీవనేంది ఆదిత్య గారు అంటూ ఉంటే, నిజం చెప్పు కుట్టి, నువ్వే జీవన కదా, మరి జీవన స్థానంలో మళ్ళీని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు అని అనేసరికి షాక్ అయిపోతుంది ఇక కుట్టి. ఇదంతా మీకెట్లా తెలుసు ఆదిత్య గారు అనగానే, ఉదయాన్నే నువ్వు జీవన్తో మాట్లాడటం నేను విన్నాను, నిజం చెప్పు ఏంటి అసలు ఇదంతా అని అనేసరికి, ఆదిత్య గారు అంటూ ఇక కుట్టి అయితే ఆదిత్యకు దగ్గరగా వెళ్తుంది. మాతో అందమైన పొదరిల్లు ఆదిత్య గారు, చాలా ఆనందాన్ని పంచుకుని సంతోషం మా ఇంట్లో వెళ్లి విరుస్తూ ఉన్న సమయంలోనే నన్ను కర్పగమనే ఆమె కిడ్నాప్ చేసి తీసుకుపోయింది. అలా తీసుకుపోయిన తర్వాత నేను ఆమె తాను నుంచి తప్పించుకుని మా అమ్మ నాయనల్ని చేరుకుందామని చెప్పి వెనక్కి వచ్చిన, కానీ గట్లు వస్తున్న టైంలోనే నాకు ఒక సామ్లోరు కనిపించి, నువ్వు ఎప్పటికీ మీ అమ్మ మీ నాయన తనకి పోకూడదు, గట్ల పోయినావంటే మీ అమ్మ ఆయు క్షీణమవుతుంది, ఎక్కువ రోజులు బతకదు అని చెప్పారు. అందుకోసానికని ఇక మా అమ్మ తానికి నేను పోలే, కానీ దూరం నుంచి మా అమ్మని గమనిస్తూ ఉండేదాన్ని. గట్ల గమనించినప్పుడు మా అమ్మ నా కోసం చాలా బాధపడుతుందని అర్థమైంది. గందుకే ఆ నదచరణాలయంలో ఉన్న మల్లిని జీవనగా ఆ ఇంట్లో అడుగు పెట్టించిన గాడ వాళ్ళతోటి సంతోషంగా ఉండమన్నా, నా తమ్ముడు శ్రీతన్ని బాగా చూసుకోమని చెప్పిన. అందుకే సూర్య గారు ఇంకా జ్యోతమ్మ అంటే నాకు బాగా ఇష్టం, గాళ్లే నా తల్లిదండ్రులు, నన్ను కన్నోళ్ళు అని చెప్పని అంటుంది. ఇదే ఆనంది, మనిద్దరి మధ్యన ఎప్పటికీ మిగిలిపోయే రహస్యం అనుకున్నాను, కానీ చెప్పావు. ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల్ని
నువ్వు కలిసి తీరుతావు, అది కూడా తొందరలోనే జరుగుతుంది ఆనంది అంటే, గది జరగాలని నేను చాలా ముచ్చటపడుతున్నాను ఆదిత్య గారు, గట్లా జరగాలని మీరు కూడా దేవునికి దండం పెట్టుకోండి, కానీ ఈ విషయం మాత్రం బయట పెట్టకురి అని చెప్పని అంటుంది. అలాగే ఆనంది అంటూ దగ్గరకు తీసుకుంటాడు ఇక ఆదిత్య. అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇప్పుడు చూస్తున్నారా? సబ్స్క్రైబ్.